ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. దేవుణ్ణి పూజించేటప్పుడు దీపం వెలిగించడం మన సంప్రదాయం. అయితే దేవుణ్ణి పూజించేటప్పుడు దీపం ఆరిపోతే దాని అర్థమేంటి? దేవుడి దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ఏం చేయాలి? దేవుడి దగ్గర దీపం అకస్మాత్తుగా కొండెక్కిపోతే ఏం జరుగుతుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. హిందూ సంస్కృతిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసి హారతిచ్చే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. పూజ సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు, తులసి మొక్క ముందు ప్రతిరోజు దీపం వెలిగిస్తారు. అదే సమయంలో పూజ చేస్తుండగా దీపం అకస్మాత్తుగా ఆరిపోయినట్లయితే అది అపశకునంగా, అశుభంగా పరిగణిస్తుంటారు. పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే అది దేన్ని సూచిస్తుంది? అసలు పారిపోవడం అనే పదం వినియోగించటమే అపచారమని, కొండెక్కిందని, ఘనమైందని అనాలంటారు. ఇంతకీ దీపం ఆగిపోతే ఏమవుతుంది? ఏం చేయాలి? దేవతారాధన, హవనం, పారాయణ లేదా ఏదైనా శుభ కార్యక్రమంలో దీపం వెలిగించటం శుభప్రదంగా పరిగణిస్తారు. దీపం వెలిగించటం వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించటం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. అలాగే దీపం వెలిగించటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. పూజ సమయంలో దీపం ఆరిపోతే అది దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని సూచిస్తుంది. పూజ పూర్తి కాలేదని, పూజ చేసినా పూర్తి ఫలం మీకు లభించదని అర్థం. అంతేకాదు, దేవుని ముందు మీరు కోరిన కోరిక నెరవేరదని అర్థం. మనిషి పవిత్రమైన మనసుతో భగవంతుణ్ణి పూజించకపోయినా దేవుని దీపం కొండెక్కిపోతుందంటారు. కానీ అస్సలు ఇలాంటివి పట్టించుకోరాదు. దేవుడిపై భక్తి ప్రధానం అంటారు మరికొందరి పండితులు. పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి, ఒత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో పూజ సమయంలో మీరు వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతునికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపం వెలిగించండి. దీపంలో తగినంత నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి. ఒక వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అఖండ జ్యోతిని వెలిగిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే కోరిక తీరదు. అలా జరగకుండా ఉండాలంటే జ్యోతి నిరంతరంగా వెలిగేలా దాని చుట్టూ ఒక గాజు పాత్ర ఉంచండి. దానిలో పుష్కలంగా నూనె లేదా నెయ్యి పోయండి. అలాగే అఖండ జ్యోతి పక్కన చిన్న దీపం వెలిగించండి. అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కిపోతే ఈ చిన్న దీపంతో మళ్ళీ అఖండ జ్యోతిని వెలిగించవచ్చు. మనం చేసే పూజలు భగవంతునికి ఆమోదయోగ్యం కానప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మనం ప్రార్థించిన కోరికలు తీరనప్పుడు దేవుని వద్ద వెలిగించిన దీపం ఆరిపోతుందని చాలామంది విశ్వాసం. అయితే దీపం కొండెక్కడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ సమయంలో భగవంతునికి నమస్కరించి తిరిగి వెలిగించండి. కానీ ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.